హాయ్ అండి. ఈరోజు నేను చక్కెర గవ్వలు చేస్తున్నా. ఎలా చేస్తున్నా మీరు వీడియో చూస్తుంటే ముందుగా దానికోసం ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డాల్డా వేడి చేసి ఇలా పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మామూలుగా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటో అలానే కలుపుకోవాలండి. బాగా మెత్తగా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత గవ్వలు చేయడానికి ఒక చెక్క ఉంటుందండి. దాన్ని ఈ విధంగా స్ప్రింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఉండను తీసుకొని ఇలా స్ప్రింగ్ చేసుకోవాలండి. ఫుల్గా చూపిస్తుంది చూడండి. ఇలా గట్టిగా స్ప్రింగ్ చేస్తే గవ్వలు ఇలా స్ప్రింగ్ లాగా అయిపోతాయి కదండి. ఇవన్నీ ఈ విధంగా వచ్చినాయండి. తర్వాత ఇవి వేయించుకోవాలండి. వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గవ్వల్ని ఈ విధంగా వేసుకొని కాల్చుకోవాలండి. ఈ విధంగా వస్తాయి. ఇలానే రావాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా ఉంటాయండి. మొత్తం స్పైసెస్ క్రిస్పీగా చాలా బాగుంటుంది కదండి. ఒక గ్లాస్ చక్కెరకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని పాకం వచ్చిన తర్వాత ఇందులో గవ్వలు వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మనం చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మైదా పిండి ఉన్న డాల్ వేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ఇంట్లో చేయండి. పిల్లలకు మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా.